వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి క్రీడా మైదానంలో కేజర్ 50 గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో 2 మ్యాచ్లు తలపడ్డాయి. మ్యాచ్లతో జేబీ రెస్టారెంట్ అధినేత ప్రవీణ్ టాస్ వేసి 3వ రోజు ఆటలు ప్రారంభించారు. మొదటి మ్యాచ్లో కాశ్మీర్ సీసీపై జహీరాబాద్ ఫ్రెండ్స్ సీసీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండవ మ్యాచ్లో యూవీఆర్ హైదరాబాద్ సీసీపై జేబీ శేఖ్పూర్ సీసీ 155 పరుగుల తేడాతో గెలుపొందారు. టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం కార్యదర్శి సంగప్ప ముదిరాజ్, నియోజకవర్గ ముదిరాజ్ సంఘం సలహాదారు దత్తత్రి, టోర్నీ అధికార ప్రతినిధి రాములు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అస్లాం ఫారూఖీ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుమలత, లెక్చరర్ సురేందర్ రెడ్డి, ముజఫ్ఫర్, టోర్నీ అధికారి ప్రతినిధి సయ్యద్ మహబూబ్ అలీ, తెలంగాణ వికలాంగ వేదిక అధ్యక్షుడు రాయకోటి నరసింహులు, ప్రముఖ వ్యాఖ్యాత అబ్దుల్లా సిద్దికీ, విజయ్ రాథోడ్, మక్సూద్ అలీ, మొహమ్మద్ అలీ, ఆదం యఫై, అబూద్ యఫై, అజ్మత్ పాషా, శెట్టి వెంకట్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. शुक्र अदा करते हैं जो हमारी कॉलिंग पे रिस्पॉन्ड देकर यहाँ तक आए तथा श्री मुदिराज स्पेशली थैंक्स टू यू. आइए जमाल कंटिन्यू जो कि अंडर 19 के खिलाड़ी हो अपना तीसरा इनिंग का डालने वाले का रनों का खतरा है सकता था संगप्पा मुदिराज अच्छी गेंदबाजी सिर्फ एक हाथ की गेंदबाजी करते हुए एक और फैसला फिजादा हाफिज साहब का. अच्छा शॉट सीधा बैट्समैन की दिशा में आकर का चला सारा अरे